హాయ్ ఫ్రెండ్స్, ఎల్డీసీ 2024 పిఏఎస్సీ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అనేటువంటివి సూపర్ ఫాస్ట్గా వచ్చేటట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఈ ఎల్డీసీ 2024 ఎగ్జామినేషన్ అనేటువంటిది సండే నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్. 21 జూలై 2024 దేశంలోని అన్ని సర్కిల్స్లో కూడా ఇది నిర్వహించారు ఎక్సెప్ట్ ఒరిస్సా సర్కిల్ ఫ్రెండ్స్. సో అక్కడ క్యాట్ కేసు ఉండడం వల్ల అక్కడ ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించలేదు ఫ్రెండ్స్. అయితే మిగిలిన చోట్లంతా కూడా నిర్వహించేశారు. సాయంత్రం లోపల ఎగ్జామ్ అయిపోయినటువంటి వెంటనే దాని యొక్క కీ కూడా విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో చాలా ఫాస్ట్గా ఈ ఎల్డీసీ 2024 యొక్క పిఎస్సీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో ఇది ఈ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఫ్రెండ్స్. సో దీంట్లో చాలా వరకు ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్కి సంబంధించి ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. సో మన పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రోడక్ట్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ ఇష్యూస్కి సంబంధించి నెట్వర్క్ ఇష్యూస్, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కానీ కరెక్ట్గా చదువుకొని ఉంటే ఈజీగా ఈ పిఎస్సీ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో బాగా ట్విస్ట్ చేసి ఇచ్చినటువంటి ప్రశ్నలు అయితే ఏం లేవు ఫ్రెండ్స్. సో చాలామంది క్వాలిఫై అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఈ మన ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఈ పిఎస్సీ వేకెన్సీలు ఎన్ని అనేటువంటిది ఇంకా తెలియచేయలేదు ఫ్రెండ్స్. సో 1/1/2024 నుంచి 31/12/2024 వరకు వచ్చేటువంటి వేకెన్సీలకు సంబంధించి ఈ ఎగ్జామ్ నిర్వహించారు ఫ్రెండ్స్. ఈ సంవత్సరంలో వచ్చేటువంటి రిటైర్మెంట్స్ కావచ్చు, డెత్స్ కావచ్చు, అలాగే ప్రమోషన్స్ వల్ల వచ్చినటువంటి వేకెన్సీలు కావచ్చు, ఇవన్నిటిని కూడా తీసుకొని ఈ వేకెన్సీ పోస్ట్ అనేటువంటిది అతి త్వరలోనే విడుదల చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఆ వేకెన్సీ పొజిషన్ని చూసుకొని ఈ లోపల మన ఈ రిజల్ట్స్ అన్నీ కూడా అనౌన్స్ చేసి తర్వాత ఆ వేకెన్సీలన్నింటిని కూడా ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక సండే రోజు సాయంత్రానికే మన ఏపీ సర్కిల్ వారు ఈ ప్రొవిజనల్ కీని కూడా విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో విడుదల చేసి అందులో 24 జూలై 2024 సాయంత్రం 6 గంటల లోపల మీకు ఏదైనా ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉంటే మాకు ఈమెయిల్ ద్వారా తెలియచేయండి అని ఈ రిక్వెస్ట్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో యాస్పిరెంట్స్ ఎవరన్నా ఉండి మీకు ఇక్కడ మన కీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ప్రొవిజనల్ కీ అంటారు దాన్ని. సో ఈ కీని ఆధారంగా చేసుకొని వాల్యుయేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కీలో ఏదన్నా పొరపాట్లు ఉంటే లేదా తప్పులు ఉంటే వాటిని మన సర్కిల్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు దానికి అనుగుణంగా కీని సరళించి ఆ తర్వాత ఒరిజినల్ కీని మనకి ఇంకోసారి విడుదల చేస్తారు ఫ్రెండ్స్. ఆ విడుదల చేసిన తర్వాత మనకి పేపర్ వాల్యుయేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి, ఈ ఆన్సర్సు. సో మీకు ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్స్ అలాగే ఇచ్చినటువంటి ప్రొవిజనల్ కీలో ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆస్పిరెంట్స్ మీద ఉంది. మీరు ఒకసారి చెక్ చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే మన సర్కిల్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ మన ఒక్కొక్క పేపర్ 4 సెట్స్ చేస్తారు ఏబిసిడి అని, ఎందుకంటే వరుసగా కూర్చుంటారు కాబట్టి వాటిని జంబుల్ చేస్తారు ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్స్ అనేటువంటివి క్వశ్చన్స్ అవే ఉంటాయి కానీ సీరియల్ నెంబర్స్ అనేటువంటివి మారిపోతాయి. సో దానికి అనుగుణంగా సెట్ ఏకి ఆన్సర్లు ఏంటి, సెట్ బి ఆన్సర్ ఏంటి, సి ఏంటి, డి ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో పేపర్ 1 యొక్క ఆన్సర్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి పేపర్ 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో 100 క్వశ్చన్స్లో అన్ని సెట్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే కరెక్ట్గా రాశారో వాళ్ళు ఒకసారి కీస్ చెక్ చేసుకొని అందులో ఇది తప్పు ఉంది అని మీకు కరెక్ట్గా నిర్ధారించినాడు అయితే సో దానికి ఎవిడెన్సెస్ చూపిస్తూ, సో మీరు ఇచ్చింది తప్పు చెప్పేది కరెక్ట్ అని ఎవిడెన్సెస్ చూపిస్తూ మనం సర్కిల్ ఆఫీస్కి కన్నా రాసినట్లయితే వాటిని పరిగణలోకి తీసుకుంటారు ఫ్రెండ్స్. సో దానికోసం ఒక ప్రొఫార్మ్ కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా చేయాలి. మీ పేరు, నేమ్ అండ్ డిజిగ్నేషన్ ఆఫ్ ది క్యాండిడేటు విత్ హాల్ పర్మిట్ నెంబర్ కూడా వేయాలి ఫ్రెండ్స్. అలాగే క్వశ్చన్ నెంబరు, బుక్లెట్ నెంబరు, ఏ సెట్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వాలి. సీరియల్ నెంబర్, ఏ క్వశ్చన్ అనేటువంటి సీరియల్ నెంబర్ రాయాలి. తర్వాత క్వశ్చన్ విత్ 4 ఆప్షన్స్, ఆ ఆప్షన్స్ ఇవ్వాలి. ఆన్సర్, ప్రొవిజనల్ కీలో ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి, యాక్చువల్గా ఆన్సర్ ఏంటి, సో దీనికి సంబంధించినటువంటి రూలింగ్ పొజిషన్ ఏంటి, దానికి ఏదైనా రిమార్క్స్ ఉంటే అవి ఇవన్నీ కూడా రాసి క్లియర్గా మనం సర్కిల్ ఆఫీస్కి కన్నా మెయిల్ చేసినట్లయితే వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా ఒరిజినల్ కీ అనేటువంటిది విడుదల చేస్తారు ఫ్రెండ్స్. సో వన్స్ ఒరిజినల్ కీ విడుదలైందంటే ఆ తర్వాత వాల్యుయేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ పేపర్ వాల్యుయేషన్కి అలాగే రిజల్ట్స్ అనౌన్స్మెంట్కి సంబంధించి కూడా మన డైరెక్టరేట్ వారు ఒక షెడ్యూల్ అనేటువంటిది విడుదల చేశారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పిఎస్సీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనేటువంటివి చాలా త్వరగా విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ
షెడ్యూల్ అనేటువంటిది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ డైరెక్టరేట్ నుంచి విడుదలైనటువంటి ఒక లెటరు. ఇది 16/7/2024 అన్ని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్కి పంపించడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో విషయం ఏంటంటే పిఏఎస్ఏ ఎల్డీసీ 2024 పిఏఎస్ఏకి సంబంధించి అటువంటి వేకెన్సీలు అనేటువంటి 11/24 నుంచి 31/12/24 లోపల తీసుకోవాలి. ఆ తర్వాత ఈ యాక్టివిటీస్ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించాలి, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది 21 జూలై 2024 నిర్వహించాలి. సో అది ఆల్రెడీ కండక్ట్ చేశారు ఫ్రెండ్స్. తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ కూడా ఆ రోజు ఈవినింగ్కే విడుదల చేయాలన్నారు. దానికి అనుగుణంగానే విడుదల చేసేసారు ఫ్రెండ్స్. సో కాబట్టి తర్వాత కంపైలేషన్ ఆఫ్ కామెంట్స్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ క్యాండిడేట్స్ అవి 25/7/2024 వీళ్ళు కంపైలేషన్ చేయాలి ఫ్రెండ్స్. అందుకే మనకి ఒకరోజు ముందు డేట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే 24/7 లోపల మనం ఇచ్చినట్లయితే 25న వాళ్ళు కంపైలేషన్ చేసి ఒరిజినల్ కీ అనేటువంటిది రెడీ చేస్తారు ఫ్రెండ్స్. ఈ ఆన్సర్ కీని ఫైనలైజ్ చేయడం 29/7/2024 లోపల చేస్తారు. తర్వాత ఫైనలైజేషన్ ఆఫ్ రిటర్న్ రిజల్ట్స్ ఫర్ హోల్డింగ్ డెస్ట్కి ఎవరైతే క్వాలిఫై అయినారో వారి యొక్క రిజల్ట్స్ అనేటువంటివి 5th ఆగస్ట్ 2024 లోపల అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే రిజల్ట్స్ అనేటువంటివి దాదాపుగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత డెస్ట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది 11th ఆగస్ట్ 2024 లోపల నిర్వహిస్తారు. ఆ తర్వాత రిజల్ట్స్ కూడా ఇది డెస్ట్తో సహా క్వాలిఫై అయినటువంటి వాళ్ళ యొక్క లిస్టు అనేటువంటిది ఏ డివిజన్స్కి సెలెక్ట్ అయినారు అనేటువంటి లిస్టు, అంటే పూర్తిగా ఎల్డీసీఈ పిఎస్సికి సంబంధించిన రిజల్ట్స్ అనేటువంటివి 14th ఆగస్ట్ 2024 లోపల విడుదల చేస్తారు ఫ్రెండ్స్. ఇక వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటివి 17/8 లోపల ఇచ్చేయాలి. ఆ తర్వాత వెంటనే వెళ్ళి వాళ్ళ యొక్క పోస్టులో జాయిన్ అయిపోవాలి ఫ్రెండ్స్. సో ఇది డైరెక్టరేట్ నుంచి ఇచ్చినటువంటి షెడ్యూల్ ఫ్రెండ్స్. దీన్ని స్ట్రిక్ట్గా ఫాలో కమ్మని చెప్పి అన్ని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కూడా పంపించడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి ఎల్డీసీ పిఎస్సీ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్స్ అనేటువంటివి అతి త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.